Hi, welcome to my channel. Today six days idioms and phrases revision చేసుకుందాం, లేకపోతే అవి మర్చిపోతాం మనం. ఫస్ట్ డేవి చూద్దాం. బ్రేక్ ద ఐస్ మీన్స్ బ్రేక్ ద ఐస్. మనం బ్రేక్ వేస్తాం. బ్రేక్ వేసినాక స్టార్ట్ చేయాలి కదా బైక్. బ్రేక్ అనడంతో మనకు స్టార్ట్ గుర్తుకు రావాలి. సో టు స్టార్ట్ కన్వర్షన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్. లేకపోతే ఇది ఎట్లా గుర్తుంచుకుంటారంటే, పార్టీ మొత్తం సైలెన్స్ ఉంది. సైలెన్స్ ఉన్నాక ఎవరైనా ఒకరు జోక్ చెప్తారు. జోక్ చెప్పినప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతాయి మాటలు. సో దాన్ని బ్రేక్ ద ఐస్ అని అంటారు. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అది ఎలా గుర్తుంటుంది? అప్పటి కాలంలో చదువుకోవడానికి ఇట్లా దీపం ఆయిల్ వేస్తే లైట్ వస్తుంది కదా, అట్లా దీపం పెట్టి చదువుకునేటోళ్ళు నైట్ అంతా. సో టు వర్క్ లేట్ ఇన్ టు నైట్ అని అర్థం. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని అంటే. థర్డ్ వన్, హిట్ ద నేల్ ఆన్ ద హెడ్. అంటే ఇక్కడ హిట్ మీన్స్ పర్ఫెక్ట్. సే ఎగ్జాక్ట్లీ ద రైట్ థింగ్ ఆర్ సాల్వ్ పర్ఫెక్ట్లీ. కరెక్ట్ హిట్ కొట్టిండు అని అర్థం. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. బ్యాగ్లో క్యాట్ ఉంటుందా? ఉండదు, కానీ అది బ్యాగ్లోకి వెళ్ళి డైరెక్ట్ బయటకు వచ్చే వరకు రివీల్ సీక్రెట్ అవుతుంది. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. బ్లూ మూన్ ఎప్పటికి ఉండదు, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కాబట్టి వెరీ రేర్లీ. నెక్స్ట్ వన్, అండర్ ద వెదర్. అండర్ ద వెదర్ మీన్స్ అండర్ అంటే కింద. సో వెదర్ కింద మీన్స్ ఫీలింగ్ సిక్ ఆర్ అన్వెల్. బ్యాడ్ వెదర్ అని గుర్తుంచుకోండి. స్పిల్ ద బీన్స్. మనం బీన్స్ తింటున్నాం, అవి డైరెక్ట్ అదే నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చినాయి. సో రివీల్ సీక్రెట్ అయినప్పుడు ఏదైనా లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అన్న సేమ్ రివీల్ సీక్రెట్. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. కోర్టులో ఉన్నప్పుడు మన బాల్ అనేది మన చేతిలో ఉంది అని అంటే మనమే నిర్ణయం తీసుకోవాలి అని. నౌ ఇట్స్ యువర్ టర్న్ టు టేక్ యాక్షన్. బైట్ ఆఫ్ మోర్ దాన్ యూ కెన్ చూ. మోర్ దాన్ యూ కెన్ చూ అని అంటే టేక్ మోర్ రెస్పాన్సిబిలిటీ దెన్ యూ కెన్ హ్యాండిల్. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్క్యూ. ఈ డిస్క్యూ గుర్తుంచుకోవాలి. డిస్క్యూ అంటే కవరింగ్. ఆ కవరింగ్లో గుడ్ హైడ్ అని చేసి ఉంది అని అర్థం. గుడ్ థింగ్ దట్ లుక్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. గుడ్ థింగ్ దట్ లుక్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. ఫస్ట్ బ్యాడ్, తర్వాత మనకు మంచిగా అనిపించేదాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్క్యూ. ఏ గుడ్ థింగ్ దట్ లుక్డ్ బ్యాడ్ ఎట్ ఫస్ట్. ఫస్ట్ బ్యాడ్, నెక్స్ట్ గుడ్. హిట్ ద శాక్. హిట్ ద శాక్ మీన్స్ గో టు బెడ్ ఆర్ స్లీప్. శాక్ అంటే బెడ్ రోల్ అని గుర్తుంచుకోండి. A red letter day. A red letter day means very special, happy, memorable day. Beat around the bush means bush చుట్టూ తిరుగుతుంది కానీ అసలైన టాపిక్ చెప్పట్లేదు. అవాయిడ్ ద మెయిన్ టాపిక్, నాట్ స్పీకింగ్ డైరెక్ట్లీ. కాస్ట్ ఆన్ ఆర్మ్ అండ్ లెగ్, వెరీ ఎక్స్పెన్సివ్. నా ఐఫోన్ కొనుక్కున్నా, ఈ ఆర్మ్ అండ్ లెగ్ అమ్మి అంత అన్నట్టు, వెరీ ఎక్స్పెన్సివ్. ఫేస్ ద మ్యూజిక్. ఫేస్ ద మ్యూజిక్. ఏం ఫేస్ చేయాలి? పనిష్మెంట్. యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్ ఆర్ పనిష్మెంట్. బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ. స్కై నుండి మెరుపు వచ్చినట్టు అని గుర్తుంది. సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్. షాక్ ఇచ్చే వార్త. బ్యూరీ ద హ్యాచెట్. హ్యాచెట్ అంటే గొడ్డలి పాతి పెట్టడం అని అంటే ఫైట్, ఆర్గ్యుమెంట్ మానేసి
శాంతంగా ఉండడం. టు ఎండ్ ఫైట్ ఆర్ ఆర్గ్యుమెంట్ అండ్ మేక్ పీస్. ఇన్ ద సేమ్ బోట్ అని అంటే సీలో బోట్ స్ట్రక్ అయితే అందులో నేను నా ఫ్రెండ్ ఉన్నాం. సో అది డిఫికల్ట్ సిచ్యువేషన్. ఆమె లెక్కనే నా సిచ్యువేషన్. ఇన్ ద సేమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ యాజ్ అదర్స్. కాల్ ఇట్ ఏ డే. ఇందులోనే డే ఉంది. డే కంప్లీట్ అయింది, వర్క్ స్టాప్ చేయండి అని అర్థం. వైల్డ్ గూస్ చేస్. గూస్ అంటే గుడ్లు పెట్టే పక్షి. అడవిలో గుడ్లు పెట్టే పక్షిని వెతకడం అని అంటే హోప్లెస్ సర్చ్. అది దొరకని వస్తుంది కదా. A foolish and hopeless search for something unattainable. At the 11th hour next 12 ఇక అయిపోతుంది. లాస్ట్ పాసిబుల్ మూమెంట్. బ్లో వన్స్ ట్రంపెట్ ఊదితే శబ్దం వస్తుంది. సో ఎవరు ఊదితే మనం ఊదితే మన శబ్దమే వస్తుంది కాబట్టి అట్లా గుర్తుంచుకోండి. అంటే తాను గొప్పలు చెప్పడం. టు ప్రైజ్ వన్ సెల్ఫ్. గెట్ ఇన్ టు హాట్ వాటర్లో పడితే సమస్యలు. టు గెట్ ఇన్ టు ట్రబుల్. హ్యావ్ అన్ యాక్సెటివ్ గ్రెయిన్. కొడవలేని పదును చేస్తున్నామంటే దాని వెనుక ఏదో ఉపయోగం ఉన్నది, వ్యక్తిగత ప్రయోజనం అన్నట్టు. టు హ్యావ్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఆర్ సెల్ఫ్ మోటివ్. ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. రైనింగ్ వెరీ హెవీలీ. క్యాట్స్ అండ్ డాగ్స్ స్కై నుండి కింద పడే అంత వర్షం పడుతుంది. రైనింగ్ వెరీ హెవీలీ. టు స్మెల్ ఏ ర్యాట్ స్మెల్ వస్తుందంటే టు సస్పెక్ట్ సంథింగ్ ఈజ్ రాంగ్. గిఫ్ట్ ఆఫ్ ద గ్యాబ్. ఏం గిఫ్ట్? మాటలు. సో ఎబిలిటీ టు స్పీక్ ఈజీలీ అండ్ కాన్ఫిడెంట్. See eye to eye. To agree with someone. Sit on the fence. ఫెన్స్ మీద కూర్చొని అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని ఆలోచించుకుంటూ ఉండడం. టు అవాయిడ్ మేకింగ్ డెసిషన్. టు ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ని కొడితే అది ఎక్కడికి వెళ్ళేది. సో టు వేస్ట్ ఎఫర్ట్స్ ఆన్ సంథింగ్ దట్ హ్యాస్ నో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. బ్లడ్ అంటే ఫ్యామిలీ బాండ్స్, వాటర్ అంటే అదర్ బాండ్స్. ఫ్యామిలీ బాండ్స్ ఆర్ స్ట్రాంగర్ దాన్ అదర్ బాండ్స్. షోల్డర్ టు క్రై ఆన్. someone who support you in tougher times. Through thick and thin, supporting each other in good and bad times. Thick ante good, thin ante bad. Like two peas in a pod. ఈ పొట్టులో రెండు బఠానీలు ఉన్నాయంటే అవి వెరీ క్లోజ్ అండ్ సిమిలర్ టు ఈచ్ అదర్. ఫ్లెష్ అండ్ బ్లడ్. ఫ్లెష్ అంటే మాంసం, బ్లడ్ మాంసం ప్లస్ బ్లడ్ రక్త సంబంధం. సమ్వన్ హూ ఈజ్ యువర్ క్లోజ్ ఫ్యామిలీ. If you like this video, please like, share and subscribe my channel.